నమస్తే. నేను మీ అడ్వకేట్ మహేశ్వరరావు కొండపల్లి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నో యువర్ లా. ఈరోజు మన టాపిక్ వచ్చి ఉమ్మడి ఆస్తులు, స్త్రీల యొక్క హక్కులు. వీటి గురించి తెలుసుకుందాం. ఈ స్త్రీల యొక్క హక్కుల గురించి మాట్లాడుకోవాలంటే కొంత ప్రీవియస్లోకి వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఆనాటి మను చరిత్ర నుంచి కూడా నిన్న మొన్నటి దాకా స్త్రీలకు ఉండేటటువంటి ఆస్తి హక్కులను కాలరాస్తూనే ఉన్నారు. కుటుంబంలో ఉన్న చిన్న తమ్ముడు కూడా అక్కపై పెత్తనం చేస్తూనే ఉండేవాడు. అది మన అందరికీ తెలిసిన విషయమే. స్త్రీ యొక్క జీవితాన్ని మనము 3 భాగాలుగా విభజించుకున్నట్లయితే ఈ 3 భాగాల్లో కూడా స్త్రీ ఒకరి పెత్తనం, ఒకరి ఆధీనంలోనే ఉండటం జరిగింది. ఎందుకంటే బాల్య దశలో తల్లిదండ్రుల ఆధీనంలో ఉంటుంది. అదేవిధంగా యవ్వన దశలో ఆమెకు పెళ్ళైన తర్వాత భర్తతో పాటు వెళ్ళిపోయి భర్త ఆధీనంలో ఉంటుంది. అదేవిధంగా ముసలివాళ్ళు అయినప్పుడు, వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఆ కొడుకుల దగ్గరను కూతుళ్ళ దగ్గరను ఉండవలసి వస్తుంది. ఇప్పుడు ఆ కొడుకులు కూతుళ్ళు కూడా ఎవరు చూడట్లేదు. ఇక వాళ్ళ జీవితాంతము ఏ వృద్ధ ఆశ్రమానికో వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది వేరే విషయం. ఓకే, ఇక మనము ఈ యొక్క ఆస్తి హక్కుల గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా మనము కొన్ని విషయాలని గుర్తుపెట్టుకోవాలి. పూర్వకాలంలో స్త్రీ యొక్క పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. ఎందుకంటే ఒక బాల్య దశలో 9-10 సంవత్సరాలు వచ్చేసరికి ఒక 30-40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. అదేవిధంగా ఒక 15-16 సంవత్సరాలు వచ్చినట్లయితే 50-60 సంవత్సరాల వయసు ఉన్న వృద్ధులకి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి 20-22 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ ముసలి భర్తలు చచ్చిపోయేవాళ్ళు. వాళ్ళు వితంతువులుగానే మిగిలిపోయేవాళ్ళు. ఈ వితంతువులుగా మిగిలిపోవడం అనేది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఫస్ట్ 1937వ సంవత్సరంలో అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ యొక్క స్త్రీకి ఆస్తి హక్కులపై 1937లోని ఒక చిన్న అంకురార్పణ జరిగింది. అదేంటయ్యా అంటే, బ్రిటిష్ వాళ్ళు చేసిన ఆ చట్ట ప్రకారము స్త్రీకి ఆస్తిలో హక్కులు ఉండాలని. ఆ హక్కులు మామూలుగా ఉండే స్త్రీలకి కాదు, ఓన్లీ వితంతువులకు మాత్రమే ఆస్తిపై హక్కులు ఆనాడు కల్పించారన్నమాట. సో అది స్త్రీకి ఆస్తి హక్కులు అనే విషయంలో ఎలాంటి దోహదపడలేదని చెప్పాలి. ఆ తర్వాత 1956వ సంవత్సరంలో ద హిందూ సక్సెషన్ యాక్ట్ వచ్చింది. ఈ చట్ట ప్రకారము ఒక స్త్రీకి ఆమె యొక్క పుట్టింటి నుంచి ఆస్తి రావాలంటే అనేకమైనటువంటి కండిషన్స్ ని ఆ చట్టంలో పెట్టడం జరిగింది. సో ఈ చట్టం ద్వారా కూడా వాళ్ళకి ఎలాంటి ఆస్తిపై హక్కులు కలగలేదు. 1985వ సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఈ యొక్క హిందూ సక్సెషన్ యాక్ట్లోని సెక్షన్ 6ని కొంచెం అమెండ్మెంట్ చేసి ఆడవాళ్ళకి ఆస్తిపై హక్కులు ఉండాలనే ఒక ఉద్దేశంతో సవరించడం జరిగింది. దాంట్లో కూడా చాలా వరకు కండిషన్స్ పెట్టడం వల్ల అది పెద్దగా ఉపయోగపడలేదు. ఎందుకంటే చట్టంలో కొంచెం అంత లూప్ హోల్ ఉంటే అది అవతల పార్టీ వాళ్ళకి లాభం చేకూరుస్తుంది తప్ప యువతల వాళ్ళకి ఏమీ జరగదు. అయితే ఆ అమెండ్మెంట్ వల్ల ఒక మెయిన్ కండిషన్ ఏం పెట్టారంటే, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఇది 1986 కంటే ముందు వివాహం అయినటువంటి స్త్రీకి ఆస్తిపై హక్కు కలగదని చెప్పేసి పెట్టారనమాట. దాంట్లో 2004వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు వారు కూడా కొన్ని సవరణలు చేయడం జరిగింది. ఆ సవరణల ద్వారా కూడా స్త్రీలకి ఆస్తిపై హక్కులు ఏ విధంగానూ కలగలేదని చెప్పాలి. స్త్రీలకు ఆస్తిపై హక్కులు ఉండాలని అనేకమైనటువంటి హైకోర్టులలో మరియు గౌరవ సుప్రీంకోర్టులు కూడా అనేక కేసుల్లో కొంతమేరకు తీర్పులు వెలువరించడం జరిగింది. అయినప్పటికీ కూడా పూర్తిగా ఆస్తిపై హక్కులు స్త్రీలకి కలగలేదు. స్త్రీలకు ఆస్తిపై హక్కులు ఉండాలని చెప్పి అనేక రాష్ట్ర హైకోర్టులు మరియు గౌరవ సుప్రీంకోర్టులు కూడా అనేక కేసుల్లో తీర్పులు వెలువరించింది. ఇదే క్రమంలో 2015వ సంవత్సరంలో గౌరవ సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఒక మార్పును తెచ్చిందని చెప్పాలి. ఎందుకంటే తండ్రి బ్రతికున్నా చనిపోయినా ఆస్తిలో హక్కు ఉంటుందని చెప్పి ఆ తీర్పు యొక్క సారాంశం. ఆ యొక్క తీర్పు చట్టంగా రూపొందించబడకపోయినప్పటికీ అది అమలులోనే ఉంటూ వస్తూ ఉందన్నమాట. ఆ తీర్పు వెలువడిన నాటి నుండి స్త్రీలకు ఆస్తిపై హక్కులు చాలా బలపడ్డాయనే చెప్పాలి. ఇక ఫైనల్ గా చూసినట్లయితే 2018వ సంవత్సరంలో గౌరవ సుప్రీంకోర్టు వారు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటే ఒక తిరుగులేనటువంటి తీర్పును వెలువరించడం జరిగింది.
అప్పటి వరకు వచ్చినటువంటి అనేక చట్టాలని చెరిపివేస్తూ ఈ యొక్క తీర్పు నూతన అధ్యాయానికి నాంది పలికిందని చెప్పాలి. ఎందుకు అంటే స్త్రీ పుట్టగానే మగపిల్లవాడితో సహా ఆడపిల్లలకు కూడా తల్లిదండ్రుల ఉమ్మడి ఆస్తిపై సమానమైనటువంటి హక్కు ఉంటుంది అని చెప్పి ఆ యొక్క తీర్పు యొక్క సారాంశం. ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, ఈ యొక్క తీర్పు 2018 సంవత్సరంలో వచ్చింది కదా, మరి 2018 కంటే పూర్వము పరిస్థితి ఏంటి అని చెప్పేసి. అయితే గౌరవ సుప్రీంకోర్టు వారు ఆ తీర్పులో ఈ డౌట్ని క్లారిఫై చేయడం జరిగింది. అదేంటంటే ఈ యొక్క తీర్పు 2018లో వచ్చినప్పటికీ దీని యొక్క ఎఫెక్ట్ అంటే రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అనమాట. 2018 కంటే ముందు నుంచి కూడా ఇది అమలులో ఉంటుంది అని చెప్పేసి ఆ తీర్పులో వెలువరించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సజెషన్స్ని కామెంట్ బాక్స్లో పంపగలరు. నమస్తే.